दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। ऐषा दुष्टनिवारिणे सुनिदता भक्तार्तिनिर्हारिणी यस्यास्तिष्ठतया हि लब्धविभवा निष्किञ्चना प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं यासप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। ఇది तेनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। ॐ नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदाय प्रवर्तकेभ्यो वंशर्षिभ्यः परमर्षिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। మరి ఇంకెవరైనా చదవండి మహేశ్వర సూత్రాలని. రాధేశ్వర్ కానీ ప్రదేశ్ చదవండి. అవుతారా చదవనా? మర్చిపోయినేమో మధ్యలో. చదువుతాను, నేను చదువుతాను. ఏం అయోచ హయవరట లన్న నమన్య ననం झभै घड़धश जब गड़धश खफा छ ठ थ टटतौ कपै सर हल इति माहेश्वराणि सूत्राणि नत्वा सरस्वतीं देवीं शुद्धां पुण्यां करोम्यहम् पाणिनीय प्रवेशाय लघुसिद्धान्तकौमुदीम् अच्युत्तर देवतात्मा हिमालयो नाम राधिराजः पूर्वापरो वारि ఇక ముందు శ్లోకం కూడా చదువుకున్నారు కదా. యదైవ పూర్వే జననే శరీరం ఆదక్షరోషాత్ సుదతి సజ్జా తదా ప్రభుత్యేవ విముక్త సంగః పతి పశూనామ పరిగ్రహో భూత్. నమస్తే గురు మహోదయ. నమస్కారం గురుగారు. నమస్కారాలండి. నమస్కారం గురుగారు. మీరు కూడా నమస్కారం. ఇవాళ 54వ ప్రకృతివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షితదేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్వనత్కిన్నర మధ్యువాస ప్రకృతివాసాస్తపసే స్తపనే యతాత్మా గంగా ప్రవాహోక్షితదేవదారు స్వస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ గుణత్కిన్నర మధ్యువాస. ఈ పాత పుస్తకాలలో ఎట్లా ఉంటుందంటే రేఫా అనేది రకారం, దానికి ఏమంటారు ముందుగా అక్షరానికి వస్తుంది, నాగర్లిపిలో పైన ఉన్నట్టుగా. దాంతో ఒక్కోసారి మనకు అదే అలవాటు భాగంగా హిమాద్రే తర్వాత మృ తర్వాత అది మా ఉంది, తర్వాత రేఫ్ అవుతుంది. దాంతో గమనించక అది హిమాద్రే మృగాన్ని నేను చూస్తాను, రేఫ్ హెడ్పోయింది, తర్వాత మృ తర్వాత ఉంది. శ్లోకాలు కూడా అట్లా, అంటే ఈ ప్రాచీన పుస్తకాలు అట్లా ఉంది. ఇది మన మలినాసుర వ్యాఖ్యానం బహుశా ఇది వావిళ్ళ వాళ్ళది కావచ్చు.
సకృత్తివాసాస్తపనే యతాత్మా తపస్సే గురు తపస్సే ఉందా? తపస్సే ఉంది. తపనమా తపస్సేనా? తపస్సని తపస్సు అంటుంది. తపస్సేనే. సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షితదేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కొణత్కిన్నర మధ్యువాస. తడకొండ సకృత్తివాసాత్ తపసే జతాత్మా గంగా ప్రభోః క్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ క్వణత్ కిన్నర మాధ్యువాస. సకృత్తివాసాస్తపసే జతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగణాభిగంధి కించిత్ క్వణత్ కిన్నరవ మధ్యువాస. భద్రిగా చదువుతారా? అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. మర్చిపోయారు. సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కొనత్కిన్నర మధ్యువాస. సకృత్తివాసాస్తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్మృగనాభిగంధి కించిత్ కొనతి కిన్నర మధ్యువాస. కించిత్ కొనత్ కిన్నర మధ్యువాస. చేయండి. సహ కృత్యవాసాః తపసే వాసాః లేదు విసర్గ ఉంది కదా సార్? దీర్ఘం విసర్గ. అదే కృత్యవాసాః తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు. అంతా ఒకటే. ఉక్షిత దేవదారు. విసర్గ లేవు. దారు లేదా సార్ విసర్గ? విసర్గ లేవు. దేవదారు. ఇది ప్రస్థం హిమాద్రి దేవదారు పుల్లింగం కదా సార్? విసర్గలు ఉన్నాయి. శ్లోకాలు ఉందా? లేదు గురు లేదు. శ్లోకం విడదీస్తే వస్తుంది కదా అని. అక్కడ ఎట్లా వస్తుంది? అక్కడ పాదాంతం ఎక్కడ విడుస్తారు? ప్రస్థంకు పాదాంతమే కదా, ఇంకా విడదీసేది ఏమి లేదు అక్కడ. అంతేనా? విశేషణం అది నపుంసకలింగమే. అది కుండ చర్యకు విశేషణం. అది అట్లా. ఓకే ఓకే. మృగణాభిగంధి గంధి ఇది కూడా విశేషణం అంతే. హిమాద్రేహే మృగణాభిగంధి. ప్రస్తుతం ఒకటి హిమాద్రేహే. అదే హిమాద్రేహే మృగణాభిగంధి కించిత్ కొనతి కిన్నర కొణత్ కిన్నర కొనత్ కిన్నరం అధ్యువాస. అది కొణత్ కిన్నరం. అదే కొనత్ కిన్నరం కలిపి చెప్పండి. కొనత్ కిన్నరం అధ్యువాస. రెడ్డి గారు చెప్తారా? విభక్తులు. అస్తు మహోదయ. సకృత్తివాస్తవసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రే మృగనాభిగంధి కించిత్ వనత్ కిన్నరం అధ్యువాస. నకృత్తివాసస్తపసే యతాత్మా
సకృత్తివాసా తపసే యతాత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ప్రస్థం హిమాద్రేర్ మృగనాభిగంధి కించిత్ క్వనత్ కిన్నరం అద్యువాస. విభక్తులు చెప్పండి. సహ దకారాంత పుల్లింగ తద్శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. సహ తౌ తే కృత్తివాసాః సకారాంత పుల్లింగ కృత్తివాసస్ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. కృత్తివాసాః కృత్తివాససౌ కృత్తివాససః. తపసే సకారాంత నపుంసకలింగ తపశ్శబ్దస్య చతుర్థీ విభక్తి ఏకవచన పదం. తపసే తపోభ్యాం తపోభ్యః. యతాత్మా నకారాంత పుల్లింగ యతాత్మన్ శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. యతాత్మా యతాత్మానౌ యతాత్మనః. అవును, రైట్. యతాత్మానః. ఆత్మనః ఆత్మానో ఆత్మా గంగా ప్రవాహోక్షిత దేవదారు ఉకారాంత పుల్లింగ గంగా ప్రవాహోక్షిత దేవదారు శబ్దస్య ప్రథమా విభక్తి ఏకవచన పదం. దేవదారు దేవదారు దేవదారవ దేవదారు దారుణి దారుణి. ఇవే మహోదయ. దేవదారు దేవదారుణి దేవదారుణి. పుంలింగం కాదు మాదా మహోదయ. నపుంసకం అంటే దేవదారు దేవదారుని దేవదారునే. అది దేవదారు దేవదారుని దేవదారుని. ప్రస్థం అకారాంత నపుంసకలింగ ప్రస్థ శబ్దస్య ద్వితీయా విభక్తి ఏకవచనం. ప్రస్థం ప్రస్థే ప్రస్థాని. హిమాద్రేః ఇకారాంత పుల్లింగ హిమాద్రి శబ్దస్య షష్ఠీ విభక్తి ఏకవచన పదం. హిమాద్రేః హిమాద్రియోః హిమాద్రీణాం. మృగనాభిగంధి ఇకారాంత నపుంసకలింగ మృగనాభిగంధి శబ్దస్య ద్వితీయా విభక్తి ఏకవచన పదం. మృగనాభిగంధి మృగనాభిగంధిని మృగనాభిగంధీని. అవ్యయం కించిత్ అవ్యయం. కించిత్ కల్పన సమాసాలు ఎట్లా పర్వాలేదు సార్. అదే సమాసాంతర్గతమైంది. కించిత్ కొణకిన్నరం. పదవిభాగంలో కించిత్ వేరేగా ఇచ్చారు గారు. పదవిభాగంలో కొనత్కిన్నరం అకారాంత నపుంసకలింగ కొనత్కిన్నర శబ్దస్య ద్వితీయా విభక్తి ఏకవచన పదం. కిన్నరం కిన్నరే కిన్నరాని. అధ్యువాస ఇది క్రియాపదం. అధి ప్లస్ వస్ వస నివాసే. లిట్ లకార ప్రథమ పురుష ఏకవచన పరస్మై పదం. అధ్యువాస అధ్యూషతు అధ్యూషు. అది తీసేస్తే ఉవాస ఊషతు ఊషు. ఇది అదనంగా వచ్చింది కాబట్టి అట్లా కలిసిపోయింది. ఇది దనికొండ వారు మీ దనికొండ కాదు మన భద్రయ్య గారు
సార్ మీ దగ్గర నుంచి బ్యాక్ సౌండ్ వస్తుంది, మ్యూట్లో పెట్టుకోండి. సరే, దీంట్లో మన క్రియాపదం అధ్యువాస. అధ్యువాస అంటే అధి ప్లస్ ఉవాస. ఉవాస ఉసతు అది వస్ ధాతు. వస్ అంటే వసతి, నివసించుచున్నాడు అనే ధాతువునకు లిటిల్ లకారం ఉవాస అయింది. ఉండేను. అధివాస అంటే అధివసించెను. అధివసించెను అని అర్థం. అధివసించడం అంటే ఎక్కి ఉండటం అనేది, పైన ఉండటం అని అర్థం. వస్తున్నాడు ఇప్పుడు. అధివసించడం అంటే దాంట్లో ఆశ్రయించను అర్థం కూడా దీంట్లో అక్కడ అంటే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? కహ అధ్యువాస. కృత్తివాసాః 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 సహ సహ కృత్తివాసాః. అంటే కృత్తివాసాః శివుడు. శివుడు. సహా శివుడు. కృత్తివాస అనే విశేషణం, సహ అనే ఇక్కడ శివుడు. కృత్తివాసः యథాత్మా సహ. కృత్తివాసుడు అంటే చర్మాంబరధారి అయి. అదే వస్త్రం అంటే వస్త్రాలు, వస్త్ర శబ్దము. కృత్తి అనే కృత్తి అంటే చర్మం. చర్మాన్ని రక్షించి ఉన్నటువంటి వాడు కనుక కృత్తివాసాహ అని. అంటే వాస శబ్దం, అది సకారాంతం. నపుంసకలింగం వాసహ అవుతుంది. వాసహ వాససి వాసాంసి. ఇది కృత్తివాస శబ్దము పుల్లింగ శబ్దం కదా. కృత్తివాస అనుకరి పుల్లింగ వాసాహ అయింది. మామూలు వాస శబ్దం నేను చెప్పేది. మరి దేవదారు వినండి, కృత్తివాసాహ అనేది పుల్లింగ శబ్దం. అదే బహువచనంలో కృత్తి వాస అంటే కృత్తులతోని కృత్తిని వసించేటువంటి వాడు కృత్తివాసుడైనాడు. బహుళ సమాసం. మామూలుగా విడిగా వాస శబ్దం వాస వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అంటే వస్త్రాలు అని అర్థం. వాస వాససి వాసాంసి అని అట్లా. వృత్తి వాస వస్తే అనే ఒక ధాతు. వస్తే అంటే ధరిస్తున్నాడు అని అర్థంతో చూస్తేనేమో కృత్తి వస్తే, వృత్తినా వస్తే, వృత్తి చేత వసించేటువంటి వాడు కనుక, అంటే నివసం అంటే ధరించేవాడు కనుక అనే అర్థంతో అట్లా కూడా ధాతు ఉంది. కృత్తి వస్తే కృత్తి వాసాంసి కృతి యొక్క వాసము కలిగేవాడు అతడు కృతివాసుడు అనేటువంటి. వాస అప్పుడు పుంలింగం అయిపోయి వాసాహ అయింది, దీర్ఘం వచ్చింది. లేకపోతే వాసహ అవుతుంది, హ్రస్వంగా అవుతుంది. వాసహ మహోదయ వాసః అంటే వస్త్రం అనే వస్త్రం. కృత్తి అంటే కచ్చిచర్మం, చర్మం ధరించేవాడు కనుక కృతివాసుడు అని పేరు. చర్మాంబరధారి అయినటువంటి వాడును యతాత్మ. యతం అంటే నియతమైనటువంటి ఆత్మ కలవాడు. ఇంద్రియ నిగ్రహం కూడా చిత్తం కలవాడు అంటే ఇంద్రియాలు నిగ్రహం కలిగినటువంటి వాడు అని. తనను తాను నియంత్రించుకునేవాడు, లేదా తన యొక్క చిత్తాన్ని నియమించుకునేవాడు. ఆత్మ అంటే చిత్తము నియంత్రించినవాడు. నియంత్రణం, నీ అనే ఉపసర్గ చేసుకుంటే మనకు స్పష్టంగా గుర్తుంటుంది. నియతాత్మ అంటే యథాత్మ, యథాత్మ అంటే నియతాత్మ. అటువంటి అంటే ఇంద్రియ నిగ్రహ పరుడై ఉన్నాడు అతడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తుంటే ఎంత ప్రస్తుతం అంటే హిమవంతుడు ఒకవేళ కోరితే అభ్యంతరం పెడతాడేమో అనే దాని కొరకు ఇవన్నీ ఉన్నాయని అర్థం. అతని దగ్గర ఏమీ లేదు. కృత్తివాసుడే, కేవలం జన్మధర్మ మాత్రం ధరించాడు. పెద్దగా బంగారు ఆభరణాలు కథలో కరగను ధనం ఉన్నటువంటి వాడు కాదు. చర్మాంబరధారి ఒకటి. రెండోది యథాత్ముడు, నియతాత్ముడైన వాడు. అంటే అతడు ఇంద్రియ నిగ్రహపరుడైనటువంటి వాడికి ఏ విధమైనటువంటి అభిలాష లేనివాడు అని అర్థం.
అటువంటి సహా ఆయనే అధివసించాడు. దేనిని అధివసించాడు? ప్రస్థం ప్రస్థం అని. ఉండచర్యను కొండల పైన ఉన్నటువంటి దానిని ప్రస్థం అని అంటారు. అయినటువంటి ఏదని పేరు అని. ప్రస్థ స్త్రీ సాను మానయోహో అని పేరు. సానువులకు ప్రస్థ అని పేరు అని నపుంసకలింగ ప్రస్థం అది అందుకని స్త్రీ అన్నాడు. ఆ స్త్రీ అంటే స్త్రీలింగంగా అనేటువంటి పుంలింగ నపుంసకంగా 2 రకాలు కూడా శుద్ధం ఉంటుంది ప్రస్థం అనే పదం. ఇక్కడ ప్రస్తుతం నపుంసకలింగాలు తీసుకున్నటువంటి ప్రస్థాన్ని ఆశ్రయించి దీని యొక్క ప్రస్థం కొండచర్య అంటే ఏ కొండ యొక్క అంటే హిమాద్రేహే. హిమాద్రి యొక్క ప్రస్థాన్ని ఆశ్రయించాడు. ఆ ప్రస్థం ఇంకా ఎట్లాంటిది అంటే దానికి విశేషణాలు ఉన్నాయి. ఏమిటంటే మృగాంగనాభిగంధి, మృగాంగనలు లేళ్ల యొక్క నాభి గంధ సరే మృగనాభి మృగనాభిగంధి. మృగనాభి నుంచి వచ్చేది అంటే ఈ దాన్ని ఏమంటారు కస్తూరి గంధాలు వాటి నుంచి నాభి నుంచి వచ్చేటువంటిదే సుగంధమైన ద్రవ్యాలు వస్తుంటాయి. అదే చాలా మనకు వీటిలో కలిసేటువంటివి అన్నమాట. కనుక సుగంధవంతమైనటువంటి తో కూడుకున్నది అక్కడ ప్రాంతం, ఆ ప్రస్థం. ఇంకా ఎట్లాంటిది కించిత్ కించిత్ కిందరనాభి కిన్నరం కించిత్ కొణత్ కిన్నరం. మీరు అన్నట్టుగా కించిత్ వేరే పదం తీసుకుందాం. కొణత్ కిన్నరం. కొణత్ అంటే శత్రుప్రత్యయం, కొణత్ అంటే ధ్వనిస్తున్న. కిన్నర్లు, కిన్నర అంటే గానం చేస్తున్నటువంటి అర్థం. నాట్యం చేస్తున్నటువంటి కిన్నర సమూహం కలది. కిన్నరులు కలిగినటువంటిది, గానం చేస్తున్నటువంటి కిన్నరులు కలిగినటువంటిది అది. అంటే అక్కడ కిన్నరులు గానం చేస్తున్నారు. దానికి చాలా సుగంధవంతమైనటువంటి ప్రాంతము. తర్వాత ఇంకా ఎట్లాంటిది ప్రవాహోక్షిత దేవదారు అంటే దేవదారులు గలవి. దేవదారు వృక్షాలు అక్కడ ఉన్నాయి. దారు అంటే వృక్షాలు. అవి ఎట్లాంటివి? ఉక్షిత అంటే తడపబడుతున్నాయి. దీంతోని గంగా ప్రవాహం చేత, గంగా ప్రవాహము చేత ఆ నీళ్లు వచ్చి వాటిని తాకుతుంటే వాటి మీద పడితే అవి కూడుకున్నటువంటిది. అటువంటి అంటే చల్లని ప్రాంతం అని అర్థం. కాళిదాసుకు ఇది బాగా వర్ణించడం బాగా ఇష్టం. ఆ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంది అంటే భాగీరథి నిర్జర శేఖరాణం ఓఢాముహు కంపిత దేవదారు ఇంతకృతం చదువుకున్నారు. అలాగే గంగా ప్రవాహంతో కూడుకున్నటువంటి యొక్క దాంతో ఆ వాయువులో కలిసిపోవడం చేత అక్కడ ఇంకా కూడా పుష్పగంధి ఉన్నటువంటి, ఇక్కడ ప్రస్తుతం ఒకటే వాటితో చెప్పాడు. గంగా కలవడం చేత ప్రవాహం చేత చల్లదనం ఉంది. ఆ గంగా ప్రవాహము చేత ఉక్షిత అంటే తడపబడినటువంటి దేవదారు వృక్షాల యొక్క పుష్పగంధులు కలది అని చెప్పకుండానే చెప్పడం అనమాట. అంటే ఇక్కడ కేవలం వృక్షాలు ఉన్నాయి అని మాత్రమే చెప్తున్నాడు. వృక్షాలు కలిగినటువంటి ప్రస్తుతం అంటే దాని మీద పూల పుష్ప యొక్క వరద వస్తుంది. అదే కాకుండా మృగనాభి గంధి కూడా ఉంది. కూడా ఆ సుగంధము ఈ సుగంధం కూడా కలిసినటువంటిది. అటువంటి దాని యందు ఆయనే అధివాసం. ఎందుకొరకు? తపస్సు కొరకు. ప్రస్థం అన్నప్పుడు ఇక్కడ కించిత్ కూడా ఒక పదం. కించిత్ ప్రస్థం అంటే ఒకానొక అని అర్థం. ఫలానా పేరు చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒకానొక ప్రస్థము. ఈ కిం శబ్దానికి చిత్తు ప్రత్యయం చేస్తే కిమ్ అనేటువంటి ప్రశ్నార్థకం, చిత్ అనేటువంటి దానివల్ల చిత్తు కానీ చిత్ చన అనేటువంటి చేయడం చేత ఒకానొక ఏదో ఒకటి అనే అర్థం వస్తుంది. కొంచెం అనే అర్థం కూడా మనం చెప్పుకుంటున్నాం, అదే అర్థం. ప్లస్ ఇది కూడా వస్తుంది. అందుకొరే కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికార కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్తః అని ఒకానొక యక్షుడు అని ఒకానొక అన్నట్టుగా
ఇక్కడ కూడా కించిత్ అంటే ప్రస్తుతం నపుంసకలింగం కదా, కనుక చిత్ నపుంసకలింగం. కిం కించిత్. అంటే పుంలింగం అయితే కశ్చన, స్త్రీలింగం అయితే కాచిత్. కా చెప్పి చిత్ చెప్పాలి, కహా చెప్పి చిత్ చెప్పు, కశ్చిత్. ఏదో చిత్ చన, ఏదైనా చన కూడా అంతే, కశ్చన కశ్చిత్ అట్లా. ఇక్కడ కించిత్, కించన, కించన కూడా మనం వాడతాం, కించన కించిత్ రెండు కూడా అంతే. కించిత్ ప్రస్థం, ప్రస్థ నపుంసకలింగంగానే దేవదారు నపుంసకలింగమైంది, మృగనాభిగంధి కూడా నపుంసకలింగమైంది, పునఃకిన్నరం కూడా నపుంసకలింగమైంది. ఇవన్నీ బహురీ సమాసంతో అన్ని ప్రస్థం అనే పదానికి విశేషణాలుగా మారిపోయినాయి ఇవన్నీ కూడా. అటువంటి నాకు ఒక సందేహం. చెప్పండి. కిన్నర శబ్దము పుల్లింగ శబ్దం కదా, కిన్నర. కిన్నర, కిన్నరం అనేది ఇది సంఖ్య ఎక్కువ సమూహవాచకంలో వాడా, ఏంది ఇది, ఎట్లా వచ్చింది ఇది? కిన్నరం అనే జాతి పేరు, జాతేనా? వ్యక్తులు కిన్నరులు పదం అని ఇట్లా పుల్లింగం నపుంసకలింగం అయింది కదా ఇది. మరి ఇక్కడ విశేషణం నపుంసకలింగం, ప్రస్థంకు విశేషణం కాబట్టి అన్ని కూడా నపుంసకలింగంలో ఉంటాయి. ఇప్పుడు దాక్షం కూడా పుంలింగమే, దేవదారు కలది అని అర్థం. ఇక్కడ మీరేమిటి కిన్నరలు, అది కిన్నరులు ఏకవచనం కాదు, బహువచనం కూడా. ఒక కిన్నరుడు కాదు, ఆ కిన్నరులు కలదేదో అది ప్రస్థం కనుక ఏకవచనం. ప్రస్థం ఏకవచనం కదా, నపుంసకలింగం ఏకవచనం. ఇంత క్రితం కూడా ఒకసారి చెప్పుకున్నాను. విశేషణం విశేష్యము యల్లింగం యద్వచనం యాజ విభక్తిర్ విశేష్యస్య, తల్లింగం తద్వచనం సాజ విభక్తిర్ విశేషణస్య అని నియమం. అంటే విశేష్యానికి ఏ లింగము ఏ వచనము ఏ విభక్తి ఉందో అదే లింగం అదే వచనం అదే విభక్తి విశేషణానికి కూడా ఉండాలి. ఇట్లా లింగం కూడా మారిపోతుంది ఇక్కడ పదంతో. ఎందుకు మనం గడుపుకున్న సభార్య అన్నాం. భార్య అంటే భార్యతో కొడుకున్నవాడు అని అర్థం, కనుక భార్య అయిపోయింది, అకారాంత పుణ్యంగా అయిపోయింది. అపుత్ర నేను చెప్పుకున్నాం కదా, అపుత్ర అంటే పుత్రుడు లేనివాడు అని అర్థం. అపుత్ర అట్లయినా ఒకరే, కానీ భార్యతో భార్య అవుతుంది. సభార్య అంటే భార్యతో కొడుకున్నవాడు. ముగ్గురు నలుగురు ఉంటే సభార్య అని భార్యా సభార్యా. వ్యక్తులు, వారితో కూడుకున్న వ్యక్తులు ఉన్నప్పుడు, భార్యలు కాదు భార్యతో కూడుకున్న వ్యక్తులు 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళంతా సభార్యులు అంటే జంటలుగా వచ్చారనమాట. అంతా కూడా భార్యలు ఒకరితో ఉండని ఇద్దరు ఉండని ఎంతమంది ఉండని వాడు అందరు కలిసి వచ్చారు, మొత్తం వాళ్ళందరూ కూడా భార్యలతో కూడుకున్న వాళ్ళు. సభార్య ఒక వ్యక్తి, భార్య ఒకరితో కాదు, భార్య ఎంతమంది ఉండవచ్చు. సభార్య అనే పదంలో భార్యలు ఎంతమంది ఉన్నా సభార్య ఒకటే, ఏకవచనమే. వచ్చినవాడు ఒకటే కదా, భార్యుడు అనేవాడు ఒకటే. ఆ భార్యలు ఎంతమంది ఉండవచ్చు, బాగా మంది జంటలు వస్తే మాత్రం సభార్యా అనొచ్చు. మంది ఎక్కువ భార్యలతో కూడా, భార్య అంటే భార్యలతో కలిగిన వాళ్ళు అని అర్థం, సమూహం. శబ్దం ఎట్లా సభార్యౌ సభార్యా అంతే. ఓకే 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 సార్. సపత్నీకానం అంటే తప్ప గురుగారు? సపత్ని అనాలి, ఒక్కడే భార్యతో ఉన్నాడు ఒక్కడైతే సపత్ని అనాలి. అంతే, అది కూడా పుంలింగం. 10% స్త్రీలింగమైన సపత్ని అంటే పుంలింగం. సపత్ని ఇక్కడ తృతీయ విభక్తి వస్తుంది కదా, భార్యలతో కూడి, భార్యలతో కూడి అంటే భార్యయా సహిత అన్నప్పుడు భార్యయా సహిత సభార్య, తృతీయ విభక్తి కదా. భార్యయా సహిత సభార్య అంటే ఇది బహురీ సమాసం. అట్లా ఆ పదాల్లో సంబంధం లేనటువంటి. అట్లా దీంట్లో ఏంటి, అటువంటి వాడు తపస్సే అధ్యువాస, తపస్సు కొరకు హిమాద్రేహే ప్రస్థం అధ్యువాస. అంటే వాక్యం ఏం తీసుకుంటున్నాం మనం, యథాత్ముడు
కృత్తివాసుడు సహా యథాత్మ కృత్తివాస సహా ఎక్కడ ఉన్నాడు? ప్రస్థం అధ్యువాస. ఎక్కడి? కించిత్ ప్రస్థం, ఒకనొక ప్రస్థం. ఎక్కడిది? హిమాద్రేహే కించిత్ ప్రస్థం, హిమాద్రిలో కించిత్ ప్రస్థం. ఆ హిమాద్రి కించిత్ ప్రస్థం ఎట్లాంటిది అంటే పైనుంచి తీసుకుంటే గంగా ప్రవాహోక్షత దేవదారు మృగాంగన మృగనాభిగంధ గగనాభిగంధిः పుణత్కిన్నరం హిమాద్రేహే కించిత్ ప్రస్థం అధ్యువాస అని మనం వాక్యంలో దర్శకలో పెట్టుకుంటే అన్వయ క్రమంలో అట్లా వస్తుంది. అది మహోదయ, ఈ కించిత్ అనే దాన్ని దీనికి విశేషణంగా వేసుకున్నారే. దేనికి? వనత్ కిన్నరం అంటే కొద్దిగా చిన్నగా పాడుతున్నారు అక్కడ అట్లా ఆడేసినాడే. అదే అవి అక్కడ లేదు, ఇక్కడ ప్రస్థం కాదు. దీంట్లో అట్లే ఇచ్చినాడు దీంట్లో పుస్తకంలో. మరి ఏమనిచ్చారు? ఇంచుక పాడుచున్నా, కొంచెం అర్థంలో కిన్నర్లు గలది అన్నాడు. కానీ కొంచెం పాటలో కొంచెం పాడుతున్నారు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు అని అట్లా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈ మల్లినాసురు వ్యాఖ్యానంలో ఏమన్నా అంటే కించిత్ వేరే పదం చెప్పాడు. తదోక్తం కించిత్ కిమపి హిమాద్రేహే ప్రస్థం అన్నాడు. హిమాద్రి యొక్క పర్వతం పైన సాను అధ్యవాస అని విభాగం వేరుగా ఇచ్చారు కదా, కలిపిచ్చారు. అదే కల్పిస్తే అట్లా అనుకోరు. ముందు అదే అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చెప్తున్నప్పుడే చూశాను కింద మనం చూసినప్పుడు ఆయన యొక్క ఎవరు మనం మల్లినాసురు వ్యాఖ్యానంలో కించిత్ పదం వేరే వాసేపుడు. సరే అయితే ఒక కించిత్ పదం వేరే అనుకుందాలే అని కించిత్ ఒకనొక ప్రస్థం, ఒకనొక సాను. అంటే సాను ఏది అని పేరు లేదు, ఎందుకంటే హిమాలయంలో ఉన్నటువంటి ఏదో ఒక దాంట్లో ఉన్నాడు అనే విధంగా చెప్పుకున్నట్టు. లేదా మీరు చెప్పినా కానీ అప్పుడు ఏమవుతుంటే కొనతో అంటే ధ్వని కొంచెంగా చేస్తామని అర్థం వస్తుంది. కొనత అంటే అసలు పాడటం అనే కాకుండా ధ్వని ఏదైనా అంటే కొనత అంటే కొనత అనే దానికి ధ్వని అంటే కిన్నర్లు గనక గాయకులు, వాళ్ళు కిన్నర్లంతా గాయకులు, కిన్నర గానం కనుక కిన్నర గానం ప్రసిద్ధం కనుక వాళ్ళు గానం చేస్తున్నారు కానీ మెల్లగా చేస్తున్నారని అర్థం వస్తుంది. దానివల్ల అర్థం అంతగా మనకు ఇది కాదు. అంటే వాళ్ళ అందెల మోతలైనా కావచ్చు, నిండింది దాంట్లో వాళ్ళ మాటలు కావచ్చు. కంకణ నిక్వాణం అంటారే. అంటే మొత్తానికి వాళ్ళు ధ్వని చేస్తున్నారు కానీ కొంచెం ధ్వని చేస్తామని అర్థం వస్తుంది. అంటే స్వేచ్ఛగా ఉండదు. ఇక్కడ బహుశా శివుడు తప్ప చేసుకోవడం కొంచెం చేస్తారని అనుకుందామా, మొత్తానికి అట్లాగా అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం కించిత్ ప్రస్తుతం పెట్టామనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. కొండ కింద వాళ్ళు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఉన్న చోటు కూర్చోడని చెప్పారు కానీ ఈయన ఉన్న చోటు ఇక్కడ అధివసించాడు ఆయన. సానువులు అనేకం ఉంటాయి కాబట్టి ఏదో ఒక చోట ఏదో ఒక సానువులో ఏదో ఒక సాను అని అర్థం. మాదిరిగా అనేక అదే అంతా ప్రశాంతంగా ఉంది కానీ వాళ్ళు ఏదో కొంచెం ధ్వని చేస్తున్నారు అంతే. ఇంకోటి అంటే వాతావరణం చాలా హాయిగా ఉంది అని చెప్పడానికి హాయిగా ఉంది అనేటువంటిది సన్నని మ్యూజిక్ మాత్రం వినిపిస్తుంది. గంగా ప్రవాహోక్షిత దేవదారు అనేటువంటిదేమో చాలా చల్లగా, తర్వాత దేవదారు వృక్షాలు ఉండడం చేత వాటి యొక్క వాసన కూడా ఉంది అని ప్రత్యేక చెప్పకుండా చెప్పినట్టు అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే మృగనాభిగంధి అని చెప్పడం చేత కస్తూరి మృగాల యొక్క వాటి యొక్క గంధం కూడా వస్తుంది, వాసన వస్తున్నది అనేటువంటిది చెప్తుంటారు. ఎట్లా ఇది అంటే అందువల్ల మనం ఇక్కడే కాదు, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న భాగీరథి నిర్జలశీకరణ మనం ఎదురు చెప్పుకున్నాం కదా, వచ్చింది కదా. అట్లానే మనకు దీంట్లో కూడా రఘువంశంలో కూడా చాలా చోట్ల అట్లా చెప్తుంటారు, చాలా సుగంధమైనటువంటి వాసనతో నిండినటువంటిది అనేటువంటిది. అట్లానే మేఘ సందేశంలో వస్తుంది. ఈ వర్ణన ఎక్కడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా సుగంధవంతమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి గాడుపుతో పుట్టుకున్నటువంటిది అని ఆయన ఏదో ఒక ఖచ్చితంగా ఇటువంటి ప్రయోగం చేస్తాడు.
పదాలు వేరైనా భావం మాత్రమే దాదాపు ఇట్లానే ఉంటుంది మరి అక్కడ ఉన్నటువంటి. దీంట్లో చెప్పండి రాజయ్య గారు. అందులో కృత్తివాసా తపసే, కృత్తివాసా ప్లస్ తపసే, కృత్తివాసా తపసే విసర్గ సంధి, సంధి ప్రవాహ విసర్గ సంధి, ప్రవాహోక్షిత, ప్రవాహ ప్లస్ ఉక్షిత ప్రవాహోక్షిత గుణసంధి ఆద్గుణ. హిమాద్రేర్మృగరాభిగంధి, హిమాద్రే మృగరాభిగంధి విసర్గ సంధి అన్నమాట. అధ్యువాస, అధి ప్లస్ ఉవాస అధ్యువాస గణాది సంధి, 4 సంధులు. ఇవి 4 సంధులు. దీంట్లో ఉక్షిత అనే పదం వచ్చింది. అవును, ఉక్షితం ప్రవాహ ఉక్షిత ప్రవాహోక్షిత సేచనే అని ధాతు. వృక్ష సేచనం అంటే దాని నుంచి మనం సేచనము చల్లడం కూడా, తడపడం కానీ అర్థం. అందుకే ప్రోక్షణం అంటాం కదా, అనేటువంటి అది ఈ ధాతువు ద్వారా వచ్చింది. తప్రత్యంగా ఉక్షిత అయింది. ఉక్షతి, ప్రోక్షతి అట్లా తప్రత్యం. ప్రవాహం చేత ఉక్షితం. దేని మనం తప్రత్యయం పైన తృతీయ కర్త తృతీయ విభక్తి పైన ఉంటుంది. ప్రవాహం చేత ఉక్షితం, ప్రవాహం చేత తడపబడింది అంటే ప్రవాహం తడిపింది అని అర్థం. అట్లా అధి అని అంటే అధివసించేది అంటే దాన్ని ఆశ్రయించి దాంట్లోనే ఉండటం అని అర్థం. మామూలుగా అది అవ్యయం కదా, అది అధి పెట్టినప్పుడు సప్తమే అర్థంలో వస్తుంది అన్నమాట. అధి పెట్టినప్పుడు, అది పెట్టకుంటే అక్కడ సప్తం చేసుకోవాలి. వస్తే అని చెప్పాల్సి వస్తే అది అధి అనేది ఉపసర్గల ఉపసర్గ, అది అవ్యయం. అవ్యయం అధివాసనే కలపడం. అది అదే అంటే మళ్ళీ మనకు ఉపసర్గ అదేనా ఒక ఉపసర్గ. ప్రోక్షితాలు ప్రా ఉపసర్గలాగా అదే అది ఉన్నప్పుడు అక్కడ సప్తమే అర్థంలో వస్తుందని చెప్తున్నది. అది అంటే దాని ఎందున్నాడు, దాని ఎందు ఉండేనా అర్థం. అది అది లేకుంటే మరి దాని రూపం మారుతుంది అక్కడ ప్రశ్న అన్నమాట. అదే దేవదారు నపుంసకలింగ శబ్దం చెప్పిండ్రు కదా, నపుంసకలింగం. ఈ శబ్దం ఎట్లా సార్? దేవదారు, దారు, దారుని, దారుణి. ఇక్కడ ప్రస్థంకు విశేషణం కాబట్టి అక్కడ నపుంసకలింగం. దేవదారుని, దేవదారుని మృదు శబ్దం లాగా ఉంటుంది. మృదు శబ్దం అని చెప్పుకున్నాం. మృదు మృదుని, మృదుని. అక్కడ మృదు శబ్దం, మధు శబ్దం 2 ఉన్నాయి, ఉకారాంతాలు. చెప్పుకున్నాం. ఒకటేమో విశేష పదం, ఒకటేమో విశేషణం లాగా అనుకోండి. అంటే శబ్దం ఎప్పుడు కూడా మధు శబ్దం లింగం మారదు. మధు శబ్దంలో 2 రూపాలు కదా. మృదు శబ్దం మారుతుంది. ఇది దేవదారు కూడా అంతే, మధు శబ్దం లాగానే. ఎందుకంటే మా శబ్దం పుంలింగం కానీ మధు శబ్దం లాగా మారినటువంటిది. మృదు శబ్దంలో స్వభావం అది ఏ లింగంలో కావచ్చు ఆ లింగంలో ఉండవచ్చు. దారు ఏ లింగం ఆ లింగంలో లేదు, లింగం కాకపోతే దానిలాగా మారినంతే వస్తుంది. మృదు అనేటువంటిది సహా మృదువు, మృదువు అనేటువంటిది సహా మృదువు అని చెప్పవచ్చు. అట్లా శుచి కూడా అంతే. ఇక్కడ దానికి మహోదయ విగ్రహవాక్యం దేవదారయ యస్మిన్ తత్. దేవదారు వృక్షాలు దేంట్లో ఉంటాయో, దేంట్లో ఉన్నాయో అది అది దేవదారు. దారులు కలది అన్నమాట, ఒకటి కాదు. అది కలది దేవదారు వృక్షం కాదు. దేవదారు అంటే దేవదారవ ఉకారాంతమా? అక్షర దేవదారు దేవదారు. దేనిలో అక్షత ప్రవాక్షత, ప్రవాక్షత దేవదారవ, ప్రవాక్షితాశ్చతే దేవదారవశ్చ ప్రవాక్షిత దేవదారు యస్మిన్ తత్.
అంటే విగ్రహ వాక్యంలో అది పుంలింగం. ప్రోక్షితాః మహోదయ, దేవదాః యస్మిన్ తత్ దేని విగ్రహ వాక్యంలో పుంలింగం కదా. దేవదారు అంటే యస్మిన్ అంటే దేని అయితే ఉందో తత్ అటువంటిది ఏది ప్రస్తావం అనమాట. అది ఉక్షిత దేవదారు అని. మహోదయ, Yeah. ఈ విగ్రహ వాక్యంలో ఉండే దేవదారవహ అనేది పుంలింగం కదా. అవును, విగ్రహ పుంలింగం. వాక్యంలో ఉండేది విగ్రహ వాక్యాలు ఉన్నప్పుడు పుంలింగం. పుంలింగం. సమాసం అయిన తర్వాత నపుంసకలింగం. మనం చెప్తున్నాం కదా, యస్మిన్ తత్ అన్నాం కదా, అవును అది అవును, నపుంసకలింగం వస్తుంది. అది ప్రస్తుతం తత్ అంటే. ఒకవేళ శబ్దం పుంలింగం ఉంది అనుకోండి, యస్య సహా అని చెప్పాల్సి వస్తుంది. యస్య సహా యస్య తత్. నా స్త్రీలింగం అయితే యస్యాహ సా, యస్మిన్ ఇక్కడ యస్యాం అన్నప్పుడు యస్యాం సా ఇట్లా చెప్పాల్సి. తర్వాత ప్రస్తుతం ప్రస్తావన అనేటువంటిది ప్రస్తుతం విశేషణం కాబట్టి నపుంసకలింగంగా చెప్పుకోవాలి. మనకు సరే, ఇంకా దీంట్లో హిమాద్రి అనేటువంటిది ఏమిటి? హిమం అనేటువంటి అద్రి. హిమాద్రి యస్య హిమాద్రే హిమస్య అద్రిహి అన్నాడు. హిమస్య అద్రిహి, మంచు యొక్క కొండ. మంచు యొక్క కొండ. అదే కదా, బౌరి కాదు ఇది, కేవలం షష్ఠీ తత్పురుష అంతే. మృగనాభిగంధి. మృగనాభే గంధ మృగనాభిగంధి. మృగనాభే గంధ మృగనాభిగంధ సహ శాస్తి మృగనాభిగంధి. గంధ యస్య తత్ అనే దేనికి అదో అది యస్య తత్ చెప్పుకోవాల్సింది. మృగనాభిగంధ యస్యాస్తి మళ్ళీ ప్రస్తావన చేయలేదు. అట్లా అట్లానే కొణత్ కిన్నరాహ అంటే కిన్నరాహ, కొడంత కిన్నరాహ యస్మిన్ తత్ అన్నాడు. కొణత్ అనే శబ్దము తకారాంతం, మనం దానిలాగా పచంతౌ పచంతః, కొణత్ కొడంతౌ కొడంతః, కొణంతాః కిన్నరాహ యస్మిన్ దేని ఏంటంటే అన్నాడు ప్రస్తుతం కాబట్టి ప్రస్తుతం చెప్పాలి. కిన్నరాహ యస్మిన్ తత్. మహోదయ, ఈ కొనంతః అనేది ఏంటిది? కొణత్ అంటే శత్రు ప్రత్యయం. మనం శత్రు చున్నటువంటి వాడు. జనరల్ గా పచ శబ్దం చెప్పుకున్నా, పచతు భవతు కొనంతౌ కొనంతః అంతే. కొనంతౌ కొనంతః. కొణత్ అనేది ప్రాతిపదిక. కొనత్ ప్రాతిపదిక. అక్కడ శబ్దం 3 లింగాలు వస్తుంది. కొణత్ అనేది కొణతి అట్లానే కొణన్ పుంలింగం, కొణతి స్త్రీలింగం, కొణత్ నపుంసకలింగం ఇట్లా వస్తుంది. ధ్వనిస్తున్నా అధివాస అయిపోయింది. అటువంటి అంటే ఇక్కడ చివరికి ఏమిటి అంటే, ఆయనే పరమేశ్వరుడు ఎట్లాంటి వాడు అంటే ఆయనే ఎందుకు అని మనం పూర్వ శ్లోకంలో చెప్పుకున్నప్పుడు ఆయన విచారించాడు, ముందరికి చెప్పలేకపోతున్నాడు, దేవుని గురించి ఎందుకు అడగలేకపోతున్నాడు అనే దానికి ఇవి కారణాలు. దీంట్లో అంటే ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు బాగా విచారిస్తారు. అది మనం చెప్పుకుంటాం ఒకటి, ఏంటంటే కన్యా వరైతే రూపం మాతావిత్తం పితాశ్రితం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనా అని ఒక శ్లోకం మీరు వినే ఉంటారు అందరు కూడా.
అవును. అమ్మాయిని మళ్ళీ చేయాలంటే ఏం చేస్తారు అంటే ముందు తీసుకొచ్చి దాంట్లో ఒక పెళ్లి చూపులో కూర్చోబెడితే అమ్మాయిని ఏమిటి అంటే అమ్మాయి కేవలం అమ్మాయి బాధ్యత ఏమిటంటే ఎదురుగుండా ఉన్న పిల్లవాడు మంచిగా ఉన్నాడా లేదా అందంగా ఉన్నాడా లేదా అంతవరకే చూస్తుంది ఆమె. చూసి ఓకే పిల్లవాడు బాగున్నాడు నచ్చాడు అంటే మనకే ఆమెకి ఒప్పుకుంది. ఆమె కేవలం రూపాన్ని మాత్రమే వరిస్తుంది. మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా చూసేది తల్లిదండ్రులు. వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో తల్లి ఏం చూస్తుంది మాతా విత్తం వీళ్ళకి ఎంత శ్రీమంతులు అని చూస్తుంది. ఎందుకొరకు అంటే తన కూతురు వాళ్ళ ఇంట్లో కష్టపడకూడదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అనేక అనంతరం 10 మనుషులు ఉండాలి, చాలా పని చేసేటువంటి వాళ్ళు ఉండాలి, ధనధాన్యాలు ఉండాలి, ధాన్యరాశులు ఉండాలి, ఆకలి వాటికి అలవాటు చక్కగా ఉండాలి, భవనాలు బిల్డింగ్లు ఉండాలి, చక్కగా అన్ని నగళ్ళు కానీ అవి కానీ కొనిచ్చేటువంటి వాళ్ళు ఉండాలి, ఎక్కడికక్కడ తీసుకోగలిగేటువంటి వాళ్ళు ఉండాలి, సంతోషపడాలి. అంటే ఇవన్నీ ఉండాలి కనుక బాగా డబ్బు ధనం ఉన్న వాళ్ళు అని తల్లి చూస్తున్నట్టు. ఇలానే తండ్రి ఏం చూస్తాడు తండ్రి వీటికంటే ప్రధానంగా స్టేటస్ చూస్తాడు. ఆయన ఎట్లాంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు తెల్లవారేపాటి ఎవరికి ఇస్తున్నాను అంటే మంచి శ్రీమంతుడికి ఇస్తున్నాను అని చెప్తే వినేవాడు ఆయన సంతృప్తి ఉండు వినేవాడికి సంతృప్తి పడదు. ఏదో కోటీశ్వరుడు అని చెప్పడానికి సరిపోదు, ఏం చేస్తున్నాడు అని చూస్తారు. కనుక మాతా విత్తం పితాశ్రుతం ఏం చదువుకున్నాడు శాస్త్రం ఏం చదువుకున్నాడు అంటే ఇప్పుడు శాస్త్రం లేదా ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఎంత చేస్తామని అయ్యే కలెక్టరా లేకుంటే ఇంకేదో చూస్తుంటారు, స్టేటస్ చూస్తుంటారు, బిజినెస్ ద్వారా ఇలాంటి డాక్టర్ల లాయర్ల ఇంకేమైనా ఇంజనీర్ల ఏం చేస్తున్నారు అని వాళ్ళు చూస్తారు. బంధువులు ఏం చూస్తారంటే వాళ్ళకి సంబంధించినటువంటి గురువు మన బంధువేనా కాదా, దూర బంధువు లేకుంటే మన కులమైనా మనవాడైనా మనకు దగ్గర వాడైనా ఇంకేదన్నా అనేటువంటి బాంధవ కులం ఇచ్చింది ఎవరో ఇది పల్లె కదా అనుకుంటారు వీళ్ళు. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళ పెళ్లి ఎట్లా చూస్తున్నారో వాడు చూస్తారు. మృష్టానం ఇతరే జన మంచి ఎన్ని రకాల వంటలు వండారు, ఎన్ని రకాలైనటువంటి రుచులు పదార్థం బ్రహ్మాండ టెంట్లు వేసారు, చాలా హై లెవెల్లో భోజనాలు పెట్టారు అని చూస్తారు. వాళ్ళకి ఇల్లు పిల్లలు ఎట్లా ఉండేది కూడా ఒక్కోసారి వాళ్ళు స్టేజ్ ఎక్కి చూస్తా లేకుండా లేదు, దూరం అక్షత వేసి వెళ్ళిపోతారు. ముందు అటు అవుతుంటే ఇక్కడ భోజనం రెడీ అయ్యా ఎక్కడ వేస్తున్నారు అని చూస్తుంటారు. వేయగాలి అక్షత వేసి తొందర ఆకలిపోతే తొందర వెళ్ళిపోదాం అని ఇల్లు ఎక్కడ పెడతారో చూస్తుంటారు. వాళ్ళ పని అంతే కదా అన్నట్టుగా. కనుక ఈయన చూసేటువంటిది చూద్దామంటే ఈయన చూసేది ఏమైంది కృత్తివాసుడు ఒకడు ఆభరణాలు కాబట్టి పెట్టేవాడంటే ఆయనకే ఏమీ లేదు, ఏమి చర్మాంబరధారి తప చేసే వ్యక్తి, ఇంకోటి నియతాత్ముడు ఇన్ని ఉన్నవాడు కనుక ఉండేది ఎక్కడ ఉన్నాడు ఓ గుట్ట మీద ఉన్నాడు. ఆ గుట్ట కూడా ఎట్లా ఉండేదంటే గంగా ప్రవాహం చేత ఆ గంగ ఒడ్డుకోతున్నాడు. అక్కడ దేవదారు వృక్షం చెట్ల కింద ఉన్నాడు అర్థం. చెట్లు ఉన్నాయి, చెట్లు గంగా ప్రవాహం ఉన్నది, చక్కగా ఉన్నటువంటి ఆశ్రమం కూడా లేదు ఆయనకు. తాను మీద ఉన్నాడు, కనీసం ఆశ్రమాన్ని కట్టుకొని ఉన్నాడా, ఆశ్రమం కూడా లేదు. కేవలం గుట్టపైన ప్రస్థం అంటే ఏదో ఒక కించిత్ ప్రస్థం, ఏదో ఒక సాధన మీద ఉన్నాడు అంతే. ఇక్కడ అది ఏదో ఉపయోగమైనటువంటి అర్థం అంటే వాడు ఎక్కడ ఉండదు, రేపు ఇంకెక్కడైనా పోవచ్చు, అటువంటి దాని మీదనే ఉన్నాడు. అక్కడ కూడా ఇంకేంటంటే వాళ్ళందరూ కూడా హాయిగా ప్రశాంతంగా ఉన్నది, కిందలో వచ్చి పాడవాడుకొని చూస్తుంటారు. అటువంటి దాంట్లో అక్కడే ఉన్నాడు తప్పిస్తే ఇందుకు ఏమీ లేనటువంటి వాళ్ళక మరి ఇవాళ వద్ద అనేటువంటి ఒక విచారణలో ఇది ఒక భాగం అన్నమాట. ఇది ఏమంటారు చదువుకుంటవారు? అందుకోసం ఇక్కడ పరికరాలంకారం అన్నాడు. నాభిప్రాయ ప్రయోగాలు ఇవన్నీ కూడా అందుకోసం ఇట్లా పరికరాలంకారం ఉన్నది అని చెప్పారు. మీరు అన్నట్టు కృతివాసుడు అన్నప్పుడు తోలున ఏదైతేనో వస్త్రంగా ధరించాడు, పట్టు వస్త్రాలు ఏం లేవు, ఆభరణాలు లేవు అట్టా అన్నమాట. ఆశ్రమం అనేటువంటిది లేదు. చెప్తుంటారు సముద్రుడికి కూతురు లక్ష్మీదేవి కూతురే సముద్రుడికి. అటువంటి సముద్రుడు లక్ష్మీదేవినేమో మంచి పట్టు పీతాంబరాలతో బ్రహ్మాండమైన వైకుంఠ లోకంలో విరాజమానమైనటువంటి వాడు ఆయన దగ్గరికి ఇచ్చాడట. ఈయనకేమో విషాన్ని ఇచ్చాడట. ఈయనకేమి లేదంటే
చేసి సరిపోతుంది అంటారు అని చెబుతారు చెప్తుంటారు. అది చాటు పద్యాల్లో ఉంది అది. చెప్పండి అయితే దాని ఇవన్నీ కూడా సాభిప్రాయ ప్రయోగాలు. అందుకోసం సాభిప్రాయ ప్రయోగం ఉంటే దాన్ని పరికరాలంకారం అంటారని చెప్పి ఇచ్చాడు అది. ఏమంటున్నారు? మైథాలజీ ప్రకారం మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు తెలుస్తుంది కానీ మీరు మ్యూట్ లో ఉన్నారు కనుక లేదు ప్రకారం సార్, లక్ష్మీదేవి సముద్రం యొక్క పుత్రిక కాబట్టి ఏమన్నారంటే ఆమె తెల్లగా ఉంటుంది కాబట్టి విదేశాల నుండి వచ్చిన వనిత అనేది. అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయో దాంట్లో కొడుతున్నారా? అమెరికా నుంచి కొడుతున్నారా? ఒకటి బ్రహ్మదేవుడు సరస్వతి, బ్రహ్మదేవుడు సరస్వతి కూడా వీళ్ళు కూడా విదేశీయులే. అబ్రహాం సారా సేమ్, సారా అపవాదులు పొందింది, సరస్వతి అపవాదులు పొందింది, లక్షణాలు అన్నీ ఒకటే. అక్కడ విదేశీ కాబట్టి మనం పూజించడం లేదు. ఇక్కడ ఉన్న విషయం అది. మన శంకరుడు స్వదేశీ, పార్వతి స్వదేశీ, లక్ష్మి విదేశీ, విష్ణువు స్వదేశీ. ఇట్లా ఇది అంటే బ్రోకెన్ డౌన్ మిత్ థియరీలో వస్తుంది ఇదంతా. ఎందుకంటే ఒకటి చోటు ఉండే ఇండియా నుండే ఎట్లా వివిధ దేశాలలో మతాలు ఇట్లా ఆవిర్భవించినాయి, ఇది ఒక మూలం అని చెప్తారు అన్నమాట. మనము లిమిట్ గా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిమిట్ గా ఆలోచించి మనకు భారతదేశం పరిధి ఇంతే, మిగతా అంతా విదేశం అంటున్నారు. అసలు మొత్తం అంతా భారతదేశంకు సంబంధించిన ఆలోచన బ్రైండ్ గా విడిచిపెట్టి కేవలం పాకిస్తాన్ లో మాత్రం ఇంతవరకు మాత్రమే భారతదేశం అనేది, మిగతా వాళ్ళంతా విదేశం నుంచి వచ్చారు అనేటువంటి ఆలోచనతో మీరు చెప్పే మాట వస్తుంది. అసలు ఎక్కడో తవ్వకాలు జరిగిన తర్వాత కూడా అక్కడ కూడా మన దేవాలయాలు వెళుతున్నాయి. మరి అక్కడ ఎందుకు వెళుతుంది దేవాలయాలు? ఈ దేవాలయాలు వాళ్ళు అక్కడ కట్టుకున్నారా, లేకుంటే మన పోయి అక్కడ కట్టారా, లేకుంటే వాళ్ళు అక్కడ వచ్చారా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తుంది మన వరకు చెప్పేది. ఎందుకంటే కొన్ని సామ్యాలు ఉన్నాయి, భాషలు కూడా మౌలికమైనటువంటి పదాల్లో ప్రపంచమంతటా ఉన్నాయి. యూరోప్ లో అయితే ప్రతి భాష కూడా మౌలిక పదాలు ఉన్నాయి, ప్రతి భాషలో కూడా సంస్కృతంతో ఉన్నవి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని వాటిని విశ్లేషించారు మైథాలజీ. సంస్కృతం నేర్చుకున్నాకనే వాళ్ళకు భాషా శాస్త్రం వచ్చి మైథాలజీ వచ్చి మీరు చెప్పినటువంటి కొన్ని సామ్యాలు ఉన్నాయి. ఈ సామ్యాన్ని పట్టుకుని అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి అని వాళ్ళు చెప్పారు. మన ఈ కోట వెంకటచలము, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు అవేం కాదు, ఇక్కడి నుంచి అక్కడికి పోయాయి. ఆరు నదుల నవల చదివితే ఆ హిస్టరీ అంతా విశ్వనాథ సత్యనారాయణ ఆయన చెప్తారు కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోయాయి. వాళ్ళు అక్కడ అంటే అక్కడ ముందు ఉండి వాళ్ళు అక్కడ ఇక్కడికి వచ్చారని చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడే మానవులు నిన్న మనలో దాంట్లో పెట్టే ఫేస్బుక్ లో, ఒక ఫేస్బుక్ కాదు వార్తలోని దాంట్లో వచ్చింది, ఒక నర్మదా ప్రాంతంలో ఒక పుర్రె దొరికింది, ఒక మనిషి అస్థిపంజరం. అది విశ్లేషణ చూస్తే అది 10 లక్షల సంవత్సరాల పూర్వమైనటువంటిది అని. అంటే ఇంత క్రితం ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి చరిత్రనే మార్చివేస్తున్నది. అంటే అప్పుడు ఇక్కడ కూడా ఒరిస్సా అనే చెప్తున్నారు, ఒరిస్సాలోని ఒక ప్రాంతం అనే చెప్తున్నారు, సముద్రం నుండి మొదట తేలిన ప్రాంతం. ఇప్పుడు వరకు కాదు, ఈ మధ్య కాలం దొరికినటువంటిది. ఇప్పుడు నర్మదా, దానికి ఆ పేరు కూడా పెట్టారు, నర్మదా మ్యాన్ అని ఏదో పేరు పెట్టారు. అంటే నర్మదా ప్రాంతం దొరికింది ఇక్కడ. అదే నర్మదా, ఇప్పుడు మీరు ఒరిస్సాది నర్మదా గారు కదా, ఇక్కడ నర్మదా, ఆ నర్మదా పేరుగా పెట్టినటువంటిది ఇంకా ప్రాచీనమైనటువంటిదిగా చరిత్రనే మార్చి. ఇది గుజరాత్ ఎక్కువ కానీ. అయితే ఏంటంటే ఇక మానవ వికాసం అనేది కూడా గంగా నుండే వచ్చింది అని. ఇప్పుడు ఇరాన్ లో దొరికిన ఇరాన్ అనేది ఆర్య యొక్క తద్భవం, ఆర్యన్ శబ్దమే ఇరాన్ అది. కాబట్టి అక్కడ ఉన్న శాసనాలలో కూడా ఇంద్రుని గురించి ఇవన్నీ గురించి మనకు అందులో దొరికినవి. అందుకే ఓల్గాసే గంగా ఆయన రాశాడు, ఎవరు ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు.
ఇజ్రాయిల్ వాళ్ళ దాంట్లో వాళ్ళ రాహుల్ సంకృతి ప్రాచీన దాంట్లో రాహుల్ సంకృతి ఇంద్రుడి రాహుల్ వస్తుంది సాంకృత్యాలు. కానీ వాడు వృషాసురుడి నాయకుడిగా ఇంద్రుడిని విలన్ గా వాడు చిత్రీకరించి పెట్టినటువంటిది ఉంది. అదే కదా. రావురి సరే కాదనిలేము కానీ ఇప్పుడు మామూలుగా శారదాదేవి కాశ్మీరు వాసిని అని. నమస్తే శారదే దేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం అని ఏదో ఒక శ్లోకం ఉంది ఒకటి. అదే ఇక్కడ గుడి కడితే అక్కడ వాసన ఉంటారు, బాసర వాసన అంటాం, బాసరలో ఉంటారు. తిరుపతి అంటే తిరుపతినా? అప్పుడు ఎక్కడ తిరుపతి ప్రసిద్ధంగా మనం చేసుకున్నారు అట్లా అంతే. అమ్మవారు అక్కడనే కాదు, అక్కడ దేవాలయం ప్రసిద్ధంగా. దేవాలయం ఆ పక్కన. ఎందుకంటే శారదాపీఠం ఇక్కడ అక్కడ కూడా ఉంది. అవును, శారదాపీఠం ఉంది. నిజానికి వెంకటేశ్వరుడు అనే పదము ఏమిటి అంటే ఆ కొండ పేరు వెంకటాచలం. అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అని. అంటే దేంట్లో గరుడ పురాణంలోను గరుడ పురాణం దేంట్లో కాదు. నేను ఆ పురాణం ఒకటి వెంకటేశ్వర మహాత్యం పురాణం ఒకటి వచ్చింది. మొత్తం చాలా అధ్యాయాలు ఉన్నటువంటి వాటి దాంట్లో వచ్చింది. అంటే ఏంటంటే కొండ పేరు వెంకటాచలం. ఆ వెంకటాచలం మీద ఉన్నటువంటి ఆయన ఈశ్వరుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో ఆయన మహావిష్ణువు వెంకటేశ్వరుడు పేరు రావడం అక్కడ కారణం అనేటువంటి దాంట్లో ఉంది కనుక మనకు అక్కడే అంటే చూస్తాం. ఉత్పత్తి మాత్రం కట పాపాలను పోగొట్టేవాడు అని ఉత్పత్తి చెప్పారు దానికి. దానికి ఉత్పత్తి అదే కాదు, ఇంకా ఉత్పత్తి వేరే అర్థం కూడా వేరే ఉంది. దాంట్లో శ్లోకం నేను ఒక్కసారి పెట్టాను, మళ్ళీ రేపు చూస్తాను. జ్ఞాపకం లేదు. వేం అనే దానికి అర్థం వేరే. ఇక్కడేమో వేమండే అజ్ఞానం లేదో దానికి కటతి విశేషమైన అర్థం కాకుండా కూడా దాంట్లో ఒక అర్థం ఉన్నది. అది ఇంకా గమ్మత్ ఏమిటంటే నేను చూసినటువంటి ఆ పురాణంలో అది ఈ రామావతారం కంటే కూడా ప్రాచీనమైనటువంటిది. అంటే దశరథ మహారాజు లాంటి వాళ్ళు అక్కడ తపస్సు చేశారు అని. ఎందుకంటే తన సంతానం కలగాలి అని చేసినట్టుగా, తర్వాత ఇంకా చాలా వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేసినట్టుగా దాంట్లో ఉంది. కానీ వెంకటేశ్వర్ ఉన్నప్పుడు పాండ్యరాజుల గురించి వచ్చింది మనకు. అట్లానే ఇప్పుడు ఈ మధ్య రాలేదు వెంకటేశ్వర హనుమంతుడు అక్కడే చేసాడు అనేటువంటిది కూడా. మహాత్మ్యంలో ఇదంతా ఒక భాగం. ఇదంతా ఇది ఏమంటాం దాన్ని, ఇతిహాసం అన్నాం, మైథాలజీలో ఇవన్నీ బాగా. ఆ కొండ మీద వీళ్ళు తపస్సు చేశారు, తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చాడు. అంటే ఆ కథలో ముందు వెంకటేశ్వర కథ చెప్పిన తర్వాత ఎవరెవరు చేశారు అనేటువంటి దాంట్లో ద్రౌపది కూడా అక్కడ తపస్సు చేసి తనకు భర్తలు చేయడం కోరిన తపస్సు చేసినట్టుగాను, వీళ్ళంతా వెళ్ళినట్టుగాను అది ఎట్లా ఉంది. ఇంకొకటి మీరు భారతంలో కూడా ఒకటి చూస్తారు. భారతం కాదు, భాగవతంలో ఒక మాట ఉంది. అది తెలుగు భాగవతంలో పోతన కూడా అదే విధంగా దాన్ని అనువాదం చేశాడు. ఆయన తిరువడలో వెంకటేశ్వరంకు పోయినట్టుగా చెప్పాడు. తీర్థయాత్రలో భాగంగా అనేకమైన పుణ్యక్షేత్రాలు చెప్తూ దాంట్లో ద్రవిడలో ఉన్న వెంకటాచలంకి వెళ్ళినట్టుగా బలరాముడు వెళ్ళినట్టుగా ఉన్నది. సంస్కృత భారతంలో క్షేత్రం అనేక క్షేత్రాలు తెలుస్తూ నన్నయ్య రాసింది సార్, సంస్కృతంలో కావచ్చు. భాగవతం సంస్కృతంలో ఉంది, తెలుగులో కూడా అదే అనువాదం అట్లానే ఉంది. అన్ని సంస్కృతంలో ఉన్నాయని అదే ఈజీగా అంటే ఆ అనువాదంలో ఆ పదాలు మళ్ళీ అవి వచ్చాయి. క్షేత్ర పురాణంలో ఏ క్షేత్రాలు అన్నింటి పేర్లు కూడా వచ్చేసాయి. భోజుని కాలంలో భాగవతం అయింది అని అప్పుడు భోజుని మీద చాలా మంది ఫైర్ అయ్యారు. ఆయన కాలం తర్వాత మొత్తం మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి శోధనకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు దొరికే పురాణాలన్నీ కూడా ఆధునికమైనవని కూడా పెద్ద చర్చ అవుతుంది.
క్రీస్తు శకంలో వచ్చినటువంటివి ఇప్పుడు కనబడేవి. పురాణాలు ప్రాచీనమైనా కూడా బహుశా అవి సార్ గుప్తుల కాలంలో పురాణాలు చాలా విస్తృతి జరిగింది. అంతకు ముందు కూడా కొద్దిగా ఉండే, లేవని కాదు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కాలం కాదు మరి, మీరు గుప్తు కాలం కాదు, ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కాలం లాగా వస్తుంది. మీకు అన్ని ఒకే రకంగా లేవు. దాంట్లో మళ్ళీ పురాణాలకు వెళితే చాలా డీప్గా ఉన్నాయి. మనం అంటే ఒక పురాణంలో ఉన్న విషయం ఇంకో పురాణంలో తేడాలు ఉన్నాయి, వేరు వేరు రకంగా ఉన్నాయి. అన్ని ఒకసారి వచ్చినప్పుడు ఒక తీర ఉండాలి, లేవు. భిన్నమైన ఒకే వృత్తం భిన్న భిన్నంగా ఉంది. మీకు ఇంత క్రితం కూడా చెప్పింది, భారతంలో ఆది పర్వంలో ఉదంకోపాఖ్యానం, సంస్కృతంలో ఉత్తంకోపాఖ్యానం అంటే తెలుగులో ఉదంకోపాఖ్యానం పేరు మార్చారు. ఆ ఉదంకోపాఖ్యానం ఆది పర్వంలో ఉంది, అశ్వమేధ పర్వంలోనూ ఉంది. ఆది పర్వానికి అశ్వమేధ పర్వత తేడా వచ్చింది. దాంట్లో అసలు విషయం అంటే మౌలికంగా కథ ఒకటే ఉన్నప్పటికీ కూడా పాత్రలు, కానీ దాంట్లో విస్తృతంగా మార్పులు వచ్చేసాయి. దాంట్లో ఉన్నటువంటి చాలా భిన్నంగా ఉన్నటువంటిది. ఒకే భారతంలో ఈ విధంగా రావడం మనకు అది తేడా వస్తుంది. మరి భారతం సంవత్సరాల క్రానికల్ గా, క్రోనలాజికల్ గా వందల సంవత్సరాలు తేడా అవుతుంది. అంటే రాసేటువంటి వాళ్ళు ఒక గ్రూప్ నెట్వర్క్ చేసుకొని, అంటే ఇట్లా ఒక ఆలోచన విధానం, కొంతమంది అభిప్రాయాలు ఏంటంటే నీకు ఘట్ట రాసి నీ బాధ నీది, నువ్వు ఇవ్వరాయి ఒక వ్యాసుడు నమ్మడేటువంటి ఒక పీఠం కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కొంత కలిసి తయారు చేసి రాసినటువంటిది. అదొక పురాణం, ఇదొక పురాణం, ఎవరి వారిగా అప్పుడు ఒక్కొక్క కాలం కూడా కాదు, భిన్నమైనటువంటి కాలాలు భిన్నమైనటువంటి గ్రంథాలు పురాణాలు వచ్చి ఉంటాయి అనేటువంటిది ఉంది. కాకపోతే అంతగా ఒకటే దిక్కు పురాణకర్త సత్యవతీ సుత అనేటువంటి అష్టాదశ పురాణాన కర్త సత్యవతీ సుత అనేటువంటిది ఒకటి ఉంది. అది మనకు రచనలో కానీ వాటిని వైవిధ్యం కనబడుతుంటుంది. మనం ఏం చెప్పలేము. వ్యాసపీఠం, ఆ పీఠం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళు వ్యాసులు. అట్లా 21 మంది వ్యాసులు వచ్చారని చెప్తారు. అట్లా వచ్చింది అనుకొరికి. అయితే సత్యవతీ సూతానికి మొత్తం తేడా వచ్చింది. సత్యవతీ సూత కూడా ఒకటే అవుతాడు, వీళ్ళంతా గారు 28 మంది వ్యాసులు. వాల్మీకి కూడా ఒక వ్యాసుడు కూడా 6వ వాడు 7వ వాడు వ్యాసుడు వాల్మీకి కూడా దాంట్లో లిస్ట్ ఉంది. అంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క వ్యాసుడు జన్మించినట్టుగా చాలా పురాణాలు చెప్పాయి. పురాణాలతో లిస్టులు పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పరాశరుడు వాళ్ళు వీళ్ళంత పేర్లు కూడా వ్యాసుల కిందనే వచ్చినటువంటి పేర్లు ఉన్నాయి వీళ్ళ ముందు కూడా. దాన్ని బట్టిగా చెప్పవచ్చు. కాకపోతే అంటే అన్నింటికి లాస్ట్ వరకు ఒకటే సత్యవతీ సూత అంటే మాత్రం ఈ 28 వ్యక్తి మాత్రమే సత్యవతీ సూతుడు అవుతాడు, మిగతాడు సత్యవతీ కాదు. సరేనండి, వాటికి అదేదా స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు, నమస్కారం. స్వస్తి. నిర్మిలామః శ్వః. అకొండి వారు ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు. ఏం చేస్తున్నాను.